హలో అందరికీ, ఈరోజు మనం ఎంతో సింపుల్గా టేస్టీగా టొమాటో రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్, 2-3 లవంగాలు, 2-3 దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ సాజీరా, 2-3 బిర్యానీ ఆకు, 2 కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసి అడుగు పట్టకుండా కలుపుకోవాలి. ఇప్పుడు నిలువుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోండి. గుప్పెడు కరివేపాకు వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోండి. టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అడుగు పట్టకుండా కలుపుకోండి. కారం మాత్రం మీరు చూసి వేసుకోండి, మీరు తినగలిగేంత వేసుకోండి. నేనైతే 3 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసి బాగా కలుపుకోండి. మీ రుచికి సరిపడేంత ఉప్పు వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టి సిమ్లో ఉడకనివ్వండి. చిటికెడు టేస్టింగ్ సాల్ట్, గరం మసాలా వేసి బాగా కలుపుకోండి. ఇలా ఆయిల్ పైకి తేలాక ముందుగా మనం చేసి పెట్టుకున్న లేదా మిగిలిన అన్నాన్ని వేసి బాగా కలుపుకుంటే మనకి ఎంతో ఇష్టమైన సింపుల్గా అండ్ టేస్టీగా టొమాటో రైస్ రెడీ. ఇలా చేస్తే ఎప్పుడు తినని వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ తింటారు. చిన్నపిల్లలకి ఇలా చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ